అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారం. వేలాది గుండెల్లో కొలువైందంట రాముని గుణమల్లే తనదొకటే మాటంట. వెనుకడిగే వేయడులే, వెనుదిరిగే చూడడులే, ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట. అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట. అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి చేగుర్తి గ్రామ సర్పంచ్ గారు శ్రీమతి శ్రీ వాసవేని సరోజన మల్లేష్ యాదవ్ గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఉప సర్పంచ్ గాలిపల్లి రవి గారికి, వార్డు సభ్యులు గుర్రం బాబు గారికి, చామనపల్లి మేడం. అయితే మనము గత గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఈ నెల 11వ తారీఖున జరిగింది. అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నందున కొంత గ్రామ మహిళా సంఘ సభ్యులకు అప్పుడు ఇవ్వడం జరిగింది. అని ప్రభుత్వ ఆదేశాల మేరకు అందరికీ కూడా, మహిళలందరికీ కూడా రేషన్ కార్డుల పేరు నుండి 18 సంవత్సరాల నిండిన అందరికీ కూడా ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఇటు కార్యక్రమంలో భాగంగా నేడు చీరల పంపిణీ చేయడం జరుగుతుంది. సర్పంచ్ గారి చేతుల మీదుగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కోరుతున్నాను. హలో కృష్ణ, ఫస్ట్ వలలిస్తున్నాం అమ్మా పెద్దలు ఇప్పుడు పేర్లు ఎవరెవరు రాసిన వాళ్ళు చెప్పు. ఆవుల పుష్ప వచ్చిందా? శ్రీవాణి శేఖర్ గిలారా సార్ శేఖర్ ఇంకా పోతే ఇట్లుండు అట్లా లైన్ పోతే ఇట్లా వస్తారు. అటే ఇట్లున్నా రైట్ తలపెట్టూరు తర్వాత నెక్స్ట్ పేరు శేఖర్ ఓకే అయిపోయింది ఫోటో. నెక్స్ట్ బెనిఫిషియర్ అమ్మా దా ఎందుకు పేరు ఇప్పుడే వచ్చేసారు పేర్లు. ఆ పాప నాన్న వచ్చు, ఆ పాప నాన్న రామ్మా తొందర చిరి అమ్మ చిరి అలా అట్లా ఎక్కడ సార్ అయిపోయింది. సేమ్ గారు మంచి జీవితాలు మహిళలకు ఒకసారి అందరూ అమ్మ రాండి, మీరు రాండి. ఒక కవర్ ఒక 2 కవర్లు
ఒకరు పట్టుకోండి, ఇద్దరు పట్టుకోండి. పట్టుకోమ్మా. కవర్ అట్టి కాదు, చూడండి. అమ్మా, ఇంకా ఫోటో బాగుందా? తిరగదు. ముందుకు రా. నో ప్రాబ్లం. కొంచెం దూరం పోయింది. ఒక ఫోటో దిగు మంచిగా. అదే ఎంత వెనక పోయి ఒక ఫోటో దిగు, లెఫ్ట్ వెనక పోయి ఫోటో దిగు మంచిగా వస్తుంది. ఇంకా రాజు సైడ్గా ఉన్నా వెళ్తూ పోదా. ఓకేనా? ఈరోజు చేగుర్తి గ్రామంలో ఇంద్రమ్మ చీరల పంపిణీ మహిళా సంఘం భవనం దగ్గర చేయడం జరుగుతున్నది. దీనికి మన ఊరు సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, కార్యదర్శి గారు, మన సిసి సారు, సిఏ అధ్యక్షురాలు వీళ్ళందరి సమక్షంలో చీరల పంపిణీ చేయడం జరిగింది. సరోజన మల్లేశం యాదవ్, మా చేగుర్తి గ్రామం సర్పంచ్. ఈరోజు చేగుర్తి గ్రామంలో ఈ మహిళా సంఘ భవనంలో మా చేగుర్తి గ్రామ సర్పంచ్ బాసవేని సరోజన మల్లేశ్వరంలో ఇందిరమ్మ చీరల పంపిణీ చేయడం జరిగింది. దీనికి ఈ కార్యక్రమంలో భాగంగా సిసి కానీ, సిఏ కానీ, మహిళా అధ్యక్షులు కానీ, వార్డు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా తెలియజేసిందంటే, ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మొట్టమొదటిగా కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళలకే పెద్దపీట వేసిందని మేము గర్వం చెప్తున్నాం. ఎందుకంటే మహిళలకు ఈ మహాలక్ష్మి స్కీమ్ పెట్టి మన రాష్ట్రంలో ఏ ఏరియాకు పోయినా, ఎక్కడ ఏ వాళ్ళకి పోయినా ఫ్రీగా బస్సు పోవడానికి సౌకర్యం కల్పించి, అట్లాగే ఈ చీరలు కూడా పోయిన గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్ చాలా నాణ్యతంగా చీరలు ఇచ్చి మహిళలకు వాళ్ళ మనోభావాన్ని దెబ్బతినకుండా చేసిన ప్రభుత్వం దానికి గౌరవంగా చెప్పుకుంటున్నాం. అందులో భాగంగానే ఇంకా కూడా మహిళలకు రాబోయే రోజులలో ఈ ప్రభుత్వం మంచి రుణాల గురించి కూడా చేపట్టడం జరుగుతుంది. అవన్నీ సద్వినియోగం చేయవలసిందిగా మేము విజ్ఞప్తిస్తున్నాం. నమస్కారం. ఈరోజు చేగుర్తి గ్రామంలో మరి మహిళా సంఘంలో మరి చీరల పంపిణీ అనేది జరగడం జరిగింది. ఇటు కార్యక్రమంలో మా చేగుర్తి గ్రామ సర్పంచ్ బాసవేని సరోజన మల్లయ్య గారు, అలాగే సిఏ మంజుల గారు, పైన సారు సిసి సార్ గారికి, తర్వాత గ్రామ మహిళలందరికీ నా నమస్కారం. ఈరోజు మన రేవంత్ అన్న కానుక, ఈ రేవంత్ అన్న కానుక మనకు ఎలక్షన్లకు ముందే వచ్చింది. అయినా ప్రోటోకాల్ ప్రకారం మనకు ఎలక్షన్ ఉండడం వలన ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ అందరికీ ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అలాగే మరి పాత చీరలు కూడా పాత ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మరి చీరలు పంపిణీ చేయడం జరిగింది. కానీ ఆ చీరలు ఈ మహిళలు ఏం చేసారో అందరికీ తెలుసు. పొలాల గట్టుల పైన, తర్వాత వచ్చేసి నెట్టుల పైన ఉండేవి. ఈ ప్రతి మహిళకు తెలుసు, సోషల్ మీడియాలో అందరికీ తెలుసు. ఈ చీర అనేది చాలా బాగుందన్న విషయం అందరికీ తెలుసు. ఇందుకు రేవంత్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కానీ మా మల్లేశం సార్ అన్నట్టుగా, మా సర్పంచ్ గారు అన్నట్టుగా మరి మహిళలకు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేయడం అనేది చాలా గొప్పతనం. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ, మా వార్డు మెంబర్లకు, మహిళా సంఘాలందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాం.
భాషవేణి సరోజన మల్లేశం యాదవ్ గారికి మరియు ఉప సర్పంచ్ గాల్పల్లి రవీందర్ గారికి, వార్డు సభ్యులకి, మా సిసి సార్కి, నా తోటి మహిళలందరికీ ధన్యవాదాలు. పేరు శ్రీ హనుమాన్, అందులో నేను అధ్యక్షురాలుగా పనిచేస్తున్నా. మీ పేరమ్మా? నా పేరు రజిత. ఎన్నికైన గ్రామ సర్పంచ్ గారు వాసవేణి సరోజన మల్లేష్ యాదవ్ గారికి మా గ్రామ సంఘం తరఫున, స్వశక్తి సంఘ సభ్యులందరి తరఫున కృతజ్ఞతలు. మేడం కూడా ఎందుకంటే వాస్తవంగా ఈ సంఘ సభ్యురాలు ప్లస్ గ్రామ సంఘము ఎట్లా ఏంది అన్నది పూర్తి అవగాహన ఉన్న మహిళా సంఘ సభ్యురాలు నేడు మన గ్రామానికి సర్పంచ్ కావడం మనందరి సంఘ సభ్యులందరికీ అదృష్టంగా భావిస్తూ, సార్ మేడం మేము పాలకవర్గాన్ని అందరికీ, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లందరికీ కూడా మీ పదవి కాలానికి, మీ పాలకవర్గానికి మహిళా సంఘ సభ్యులు మరియు గ్రామ సంఘం ఎల్లవేళలా మీరు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటాం. ఏ కార్యక్రమంలో అయినా గ్రామ సంఘం మీకు చేదోడు బాధలు ఉంటుంది. మీరు కూడా మహిళలకు మీ పాలకవర్గం పూర్తి స్థాయిలో పాలకవర్గానికి మద్దతుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇటు కార్యక్రమానికి వచ్చిన మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ధన్యవాదాలు. పట్టుకోరా జై రేవంత్ అన్న. చేసిండంట వేలాది గుండెల్లో కొలువైందంట ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలిగేసిండంట వేలాది గుండెల్లో కొలువైందంట ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి తుమ్మ చెట్లు ఎక్కడ ఉన్నా తొలగించడం అనేది చేగుర్తి సర్పంచ్ ఆధ్వర్యంలో చెట్లు తీసివేత జరుగుతున్నది. మేము చేగుర్తి గ్రామ ప్రజలు మా సతీమణి భాషవేణి సరోజనను సర్పంచిగా గెలిపించేందుకు మొట్టమొదటిగా మా చేగుర్తి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుస్తూ, మొట్టమొదటిగా మేము ప్రమాణ స్వీకారం చేసిన రోజే మా సతీమణి మేము మా గ్రామంలో ప్రతి ఒక్క వార్డులో ఈ ముళ్ళ పొదలు తొలగించాలనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ ముళ్ళ పొదలు ఉండడం వలన ప్రజలకు కానీ రేపు దోమలకు ఉండే అవకాశం ఉంది కాబట్టి నీళ్ళ వలన, అట్లాగే కోతల బెడద కూడా తగ్గుతున్న ఆలోచనతోనే అందులో భాగంగానే వీటిని తొలగించడం జరుగుతుంది. ఇంతటితోనే కాకుండా ఇంకా భవిష్యత్తులో కూడా ఈ కోతల గురించి ఇంకా చర్యలు చేపట్టడం జరుగుతుంది. గ్రామంలో ప్రతి ఒక్క మహిళకు, రైతుకు కానీ ఏ దారికి పోయినా ఇబ్బంది లేకుండా చేసే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అట్లాగే మా గ్రామంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా మా దృష్టికి తేవాల్సిందిగా మేము దీని ద్వారా తెలియజేస్తున్నాం. సరోజన యాదవ్ మా వాడ సభ్యులకు మేము ఏ పని చెప్పినా మా వాడకి ఇది ఉన్నదంటే చేసేదందుకు రెడీ ముందుగా ఉన్నారు, చేస్తారు. మా యాదవ్ గారు, మల్లేష్ యాదవ్ గారు సుతా చేస్తారు. ధన్యవాదాలు. అందులో నేను 7th వార్డ్ మెంబర్గా గెలిచిన నా పేరు చామనపల్లి లావణ్య సంపత్ కుమార్. అలాగే నూతనంగా ఎన్నుకోబడిన మా భాషవేణి సరోజన మల్లేష్ యాదవ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు స్టార్టింగ్ గెలవడంతో చాలా మంచి పనికి పాల్పడిన వ్యక్తిగా మేము చాలా గొప్పగా అనుకుంటున్నాము. నా పేరు కామాద్రి పుష్పలత, మా ఆయన పేరు కామాద్రి వెంకటనరసయ్య. మా గ్రామ సర్పంచ్ పేరు భాషవేణి సరోజన మల్లేష్ యాదవ్. నేను 4వ వార్డు నంబర్ను. మాకు ఎలాంటి పని ఉన్నా మా సరోజన మేడం మాకు చేస్తానని హామీ ఇచ్చింది. థ్యాంక్ యూ. వెంకటశేఖర్, నేను 3వ వార్డు మెంబర్ని.
సో మా సర్పంచ్ గారైన బాసవేని సరోజన మల్లేశం యాదవ్ గారు ప్రమాణ స్వీకారం రోజు ఏది చెట్ల తొలగింపు అనేది చేపడతామని చెప్పారు. దాని ప్రకారమే ఇప్పుడు చెట్లను తొలగిస్తున్నారు. ఇది మేము అంటే సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇది చాలా గ్రేట్. మా చేగుర్తి గ్రామ సర్పంచ్ సరోజన మల్లేశం యాదవ్ గారు అలాగే మా వార్డ్ మెంబర్స్ అందరూ కూడా వీడికి రావడం జరిగింది. ఈ మా చేగుర్తి గ్రామానికి ఒకటే తవ్వు ఉండేది. ఈ ఎస్ఆర్ఎస్పి తవ్వకు అన్ని ముండ్ల కంపలు అంటే ముండ్ల చెట్లు ఉండేవి. ఇప్పుడు ఇవన్నీ తొలగించడం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయం. మంచి జరిగినా చెడు జరిగినా ఇంకో దారి ఉండాలంటారు. ఈ దారి చేయడం అనేది మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. అలాగే మా పాతిండ్లలో కూడా చాలా తుమ్మ చెట్లు ఉండేవి, ఇండ్ల మధ్యలో ఉండేవి. వాటిని కూడా తొలగించిండు. ఆడ వర్క్ నడుస్తుంది. ఆ కోతుల నివాసం ఆ చెట్ల కింద ఉండడం వల్ల కోతుల బెడద కూడా కొంత తగ్గుతుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని మేము గెలవగానే అంటే సర్పంచ్ గారు గెలవగానే ఒక వాగ్దానం చేశాడు. ఈ ఎక్కడ తుమ్మ చెట్లు ఉన్నా కూడా పొలాల వైపు ఉన్న తవ్వలకు ఎక్కడ తుమ్మ చెట్లు ఉన్నా కూడా తొలగిస్తా అని మాట ఇవ్వడం అనేది మేము చాలా సంతోషకరమైన విషయం. మేము ఆయనకు కృతజ్ఞత చెప్తున్నాను. ఎక్కడ లేనట్టుగా మీ గ్రామంలోనే ఎక్కువగా తుమ్మ చెట్లే కనబడుతున్నాయి. అంటారు వాటిని. అలాగే మా సర్పంచ్ గారు గెలవడంతోనే మాకు మా గ్రామ సిబ్బందికి కూడా ఒక వాళ్ళకు అంటే 1 మంత్ వాళ్ళకు నిత్యావసర సరుకులు ఇస్తానని కూడా హామీ ఇచ్చినారు. ఇది చాలా 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 గ్రేట్గా మేము భావిస్తున్నాము. వారికి 1 నెల 2 నెలలు సంవత్సరం కాదు 5 సంవత్సరాలు తను ఉన్నంత వరకు కూడా ఆ 6గురికి సెలెక్ట్ చేశారు. 6గురికి ఇస్తానని మాట ఇచ్చినారు. చాలా చాలా సంతోషకరమైన విషయం. ఇటు కార్యక్రమానికి వచ్చిన మన టీడీ న్యూస్ శరీవన్న గారికి, వెలుగు జాడలు అక్క గారికి కూడా నమస్కారాలు. మీ పేరు? మీ గ్రామంలో ఇప్పుడు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గారు మేము ఎలాంటి పనులు చేపట్టారు మొట్టమొదటిసారిగా? మీకు ఎట్లా అనిపిస్తుంది? మా నూతనంగా ఏర్పడిన భాషవాడి సరోజన మల్లేశం యాదవ్లో సర్పంచ్ గారికి మరియు సర్పంచ్ గాలిపల్లి రవి గారికి మరియు పాలకవర్గం వార్డు మెంబర్లకు నమస్కారం. మాకు నూతనంగా ఏర్పడి మా కెనాలు రావడానికి మాకు ఎంతో ఇబ్బందికరంగా ఉండేది. మాకు నూతనంగా ఇది చేసినందుకు మాకు ఎంతో చాలా సంతోషకరమైన వార్త. చాలా ఇంటి వరకు ఎవరు చేయలేదు. వీరు నూతనంగా ఏర్పడిన తర్వాత వీళ్ళు నూతనంగా చేస్తున్నారు. మాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది.